వెల్కమ్ టు ట్రిబుల్. సో ఎందుకు ఫుల్ వీడియో చేస్తున్నాను ఒక షార్ట్లో చెప్పా. సో మా ఇల్లు అంతా నేను చూపిస్తా. లెస్కము పైన వర్క్ జరుగుతుంది. ఫస్ట్ కింద చూపిస్తాను మీకు. సో పనులు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. సో ఒక చూపిద్దాం రండి. సో మా ఇల్లు చూశారు కదా. సో ఇట్లుందనమాట కబర్స్తో. సో
సో మేము ఇది రెంట్కి ఇద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళ ఇద్దాం అనుకుంటున్నా, బట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే మీకు 100% చెప్తాను, నెంబర్ ఇస్తాను. బట్ ఇప్పుడు నాకు తెలియదు రెంట్కి ఇస్తాను. బట్ మా డాడీకి చెప్తున్నా రెంట్కి ఇవ్వద్దని. సో మా డాడీ ఒకే ఇల్లు కాబట్టి వేయమనుకుని ఇవి ఉయ్యాల్లో పెట్టించాడు. మీకు ఇల్లు చూస్తుంటే అసలు అమ్మ బుద్ధి అవుతుందా అని అనిపిస్తుంది. సో పైన ఎట్లా జరుగుతుందో అవి శోకము. రావండి వాళ్ళ పని వాళ్ళు వచ్చేసి 1 o'clock వరకు చేస్తారేమో మళ్ళీ. సో లైట్లన్నీ ఆపేద్దాం డెకరేషన్ కోసం. ఇక్కడ మీకు చూపించడానికి లైట్స్ ఎక్కడ ఉంటాయో అన్నీ ఎట్లుంటాయో చూపించడానికి అనమాట. ఆ చెరుకు ఒకటి లైట్ వేసిద్దాం. ఇంకా ఇవన్నీ ఆపినాక ఇక్కడే ఉంటుంది అన్న స్విచ్చెస్ అన్నీ. మళ్ళీ మీకు ఒక చెప్పాలంటే ఇక్కడ ఒక ఓవెన్ ఉంది కదా అండి, అది ఆన్ చేశాక ఇట్లా అంటే ఆన్ అవుతుంది, ఇట్లా అంటే ఆఫ్ అవుతుంది అనమాట. చూపిస్తా వెయిట్. చూడండి ఇట్లా అంటే ఆన్ అవుతుంది. దానికి సింబల్ మంచిగా ఉండాలన్నమాట. సింబల్ నేను పొట్టుకున్నప్పుడు రావట్లే. సో ఏంటి రండి చూపిస్తా. అవుతుంది. సో వాటర్ పడుతున్నాయి పైనుంచి, ఫోన్ తడిచిపోతుంది. అందుకని వాటర్ పడుతుంది. సో మనం ఇక్కడ నుంచి పెడితే ఫోన్ సేఫ్ అయిపోయింది. సో ఇదన్నమాట. ఇక్కడ సోఫా పెట్టుకుంటాం. ఇది టీవీ. మా టీవీ ఎక్కడ పెట్టిస్తున్నాడు? టీవీ ఇట్టగా అనుకుంటురా, మళ్ళీ అట్లా బొక్కలు పెట్టేసరికి టీవీ సోఫా. ఇది మా మమ్మీ వాళ్ళ రూమ్. మా రూమ్ అనమాట. మీకు ఒక ఫన్నీ థింగ్ చూపిస్తాను. ఏదో ఫన్నీ థింగ్ చూపిస్తాను కదా. నేను వచ్చినప్పుడు అది లిఫ్ట్. సో లిఫ్ట్లా ఉంది కదా, బట్ లిఫ్ట్ కాదు, ఇది ఒక వాష్రూమ్ అంట. మళ్ళీ ఇక్కడ మెట్లు కాడ పైన ఏదో చూడ, అసలు దూరం నుంచి చూస్తే ఎట్లుందో చూడండి. లిఫ్ట్లా లేదు అసలు. మేమిద్దరం షాక్ అయ్యి అవ్వక్ అయిపోయినాం. సో మీకు అవి చూపిస్తాను. జాగ్రత్తగా ఉండాలి. బట్ వాటర్ పడుతున్నాడు స్లాబ్. సో పెంట్ హౌస్ పైన ఇప్పిస్తున్నాం. సో పైన సెల్ ఫ్యూచర్ అంతా బాగుంది కదా. వర్షం పడేప్పుడు బాగుంటుంది. అంటే పొలం తీసుకున్నాడు వాళ్ళు ఎవడో. వర్షం పడేప్పుడు టీ తాగేప్పుడు చడా బాగుంటుంది అన్నమాట. తీసుకోమా. ఇక్కడ మళ్ళీ వాటర్ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ నీళ్ళు పడుతున్నాయి, ఇక్కడ పడుతున్నాయి. వెళ్ళిపోవాలి తడవాలి. గ్యాస్
నేను చెప్పా కదా ఇట్లా ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయని. బెడ్ లైట్. సో నేను ఇందాక చూపించింది కిడ్స్ రూమ్ అని చూపించా. నేను డీటెయిల్స్ అన్నీ చెప్తా. వెయిట్. సో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇల్లు మేము ఎప్పటి నుంచో కట్టుకుందామని అనుకున్నాం. సో నా చిన్నప్పుడు 4 ఇయర్స్ అప్పుడు నా చిన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఎప్పుడో అయిపోయింది. బట్ నేను ఇప్పుడు తీసిన అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయ్యి మొన్ననే అయింది. సో దట్స్ వై. సో నేను మీకు ఏమేమి చూపించాను అన్నీ చూపించి ఉంటాను. సో ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నాడు. సో అది అయిపోయినాక ఫంక్షన్ అవుతుంది కదా, దానికి నేను ఫుల్ వీడియో పెట్టకపోతే నా పేరు మర్చిపోతాం మీకు. కానీ ఈ వీడియోకి నేను ఎంత మంచిగా చేసాను కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్. ఆగండి, అప్పుడే ఊరికే అన్న బాయ్ చెప్పానే అప్పుడే. ఆగండి, మా మమ్మీ హైట్కి సరిపోద్ది. మమ్మీ ఇదంతా చెయ్యి ఇట్లా అందు రామా కమ్. సో మా మమ్మీ ఇంకా టైం అవుతుందని వెళ్ళిపోము. సో ఎప్పుడైనా చూపిస్తాను. యా, మా మామ కొత్త కడుక్కున్నారనమాట. హాల్లో మేము బెడ్ అని ఇక్కడ బెడ్ సర్చ్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా? కనిపించట్లేము. నా ఫేస్ కొంచెం కనిపిస్తుంది. సో అదనమాట. ఈ ఇసుకతో చిన్న చిన్న పిల్లలు ఆ ఇల్లు ఈ ఇల్లు వస్తాడు, ఈ ఇల్లు అందరు వచ్చి ఆడతాడు. సో అంతే గాయ్స్, ఈరోజు ఫుల్ వీడియో చేస్తాను. సో మేము ఆల్రెడీ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను నా ఛానల్లో. అలా మా చెల్లి నా బర్త్డేకి దిక్కుకోవడం ఏదో చేసిందంట, బట్ నేను చూడలా. సో అదే ఆ 2 చూసాను, నేను ఒకటి చేస్తా. సో ఇది 3 ఫుల్ వీడియోస్ చేస్తున్నాను నేను. సో ఇది కలిపితే 3rd one. आज का संडे మా మామ కార్ చూడండి. మళ్ళీ ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది, బటన్ ఉంటుంది. అను అదిగో మళ్ళీ క్లోజ్ చేసి పొవ్వలే క్లోజ్ చేయి. అందుకే దట్ కాల్ అదే డిప్రెషన్ అంటున్నా. మైండ్ పవర్ ఎవరు సృష్టించారో దీన్ని బెస్ట్. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కలుద్దాం. బాయ్.